ఇది వేరే నెంబరా ఏంటిది? ఇదే నెంబర్ సార్ నాది. నెంబరు మీ నేమ్ రాలేదేంటి? ఓకే ఫైన్, నో ఇష్యూ. కంగ్రాచులేషన్స్ అండి, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దేనిపైన వచ్చింది మీకు జాబు? నాకు సేల్స్ అకౌంట్ మీద వచ్చింది సార్. సేల్స్ అకౌంటింగ్, O2C. ఓటూసీనా? ఆ, ఓటూసీ, ఆర్డర్ టు క్యాష్. ఆ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేశారు? 4.8 సార్. 4.8 lakhs. అది వేరియబుల్, ఫిక్స్డ్ అయితే 4. ఓకే ఓకే. టోటల్ ఏదైనా 4,80,000. అవును సార్. అంటే యాక్చువల్ గా ఇది అసోసియేట్ లెవెల్లో వచ్చిందనమాట. నేను వాళ్ళకి ముందే చెప్పాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాగా నాకు టాలీ ప్రైమ్ లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసుకోగలను, సర్వర్ యాక్సెస్ తీసుకుని ప్రాక్టీస్ చేశానని చెప్తే వాళ్ళు జెన్యున్ గా చెప్పేసరికి ఓకే అన్నారు. ఓకే, అంటే ఫ్రెషర్ గా ఇచ్చారా మీకు? అవును సార్. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పెట్టలేదు? SAP లో లేదు, నాన్ SAP అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ 3 years పెట్టారు. అది మీకున్న ఎక్స్పీరియన్సా? మాకున్న ఎక్స్పీరియన్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్ అండి. ఫ్రెషర్ గా జాబ్ కొట్టారంటే చాలా గ్రేట్ అది. ఓకే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకని నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకులేండి, మీరు యాక్చువల్ గా ఫ్రెషర్ గా వచ్చినా మీరు యాక్చువల్ గా మీకు ఆల్మోస్ట్ 4,80,000 అంటే మంచి ప్యాకేజే వచ్చింది. తర్వాత స్లోగా గ్రో అవుతారు. అవునవును సార్, అందుకని నేను కూడా ఏం ఛాన్స్ తీసుకోలేదు. తర్వాత మీరు కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చు. జాయిన్ అయ్యారా? లేదు సార్, నాకు 20th జాయినింగ్ డేట్. 28th హెరిటేజ్ లో కదా? అవును సార్, హెరిటేజ్ లో వచ్చింది. అవును సార్. ఓకే ఓకే. ఎలా ఉంది ట్రైనింగ్? అంటే మీకు యాక్చువల్ మీరు FICO కదా తీసుకుంది ట్రైనింగ్, ఓటూసీ మనం చెప్పాము కొంత, బట్ ఎలా ఉపయోగపడింది మీకు అది? బాగానే యూజ్ అయింది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది కంటెంట్ అనేది తెలుగులో చెప్తున్నారు కాబట్టి అది మైండ్ లో బాగా ఎక్కేస్తుంది అనమాట. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా వేరే బ్రౌజింగ్ చేసి మొత్తం A to Z తెలుసుకోవడం కూడా మాకు ఈజీగా అవుతుంది. సో అది బాగా యూజ్ అయింది మాకు. ఎప్పటి నుంచో మీ వీడియోలు చూస్తా ఉన్నాను సార్, నేను ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా మీకు అప్రోచ్ అయ్యాను, బట్ ఆ టైంలో ఫీజు కట్టే అప్పుడు లేదనమాట. సో నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీ కోర్స్ తీసుకోవడం జరిగింది అనమాట. 2 years తర్వాత ఇంకా 3 months లో ప్రిపేర్ అయ్యి నౌకరీలో ప్రొఫైల్ పెడితే నాకు వచ్చేసింది ఇంకా జాబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ చేశారు మీకు ఇంటర్వ్యూ? నాకు 3 rounds జరిగింది సార్. ఒకటేమో నార్మల్, తర్వాత టెక్నికల్ రౌండ్, తర్వాత HR రౌండ్. 3 rounds జరిగింది టోటల్ గా? అవునండి. ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? అంటే నేను బేసిక్ లెవెల్ చెప్పాను కాబట్టి మామూలుగా సేల్స్ ఎంట్రీస్, పర్చేజ్ ఎంట్రీస్, క్రెడిట్ నోట్స్, తర్వాత సేల్స్ సంబంధించినవి అడిగారు సార్ ఎక్కువ. ఓకే, రిలేటెడ్ గా అడిగారు. దాని రిలేటెడ్ గా అడిగారు. కీ కోడ్స్ నార్మల్ గా సేల్స్ కి ఏమేస్తారు, సేల్స్ ఆర్డర్ కి ఏమేస్తారు అని చెప్పి అవి అడిగారు. రికన్సిలేషన్ గురించి కూడా అడిగారు. అదే కస్టమర్ రిలేటెడ్ గా పేమెంట్స్ ఎలా తీసుకుంటారు ఏంటి, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఎలాగ మూవ్ చేస్తారు, బ్యాడ్ డేట్ ఎట్లా పెట్టేస్తారు ఎలాగని చెప్పి అడిగారు. అది చెప్పాను. GST గురించి కూడా అడిగారు, నాకు GST లో కూడా కొంచెం టచ్ ఉంది అని చెప్తే GST గురించి కూడా అడిగారు, అది కూడా చెప్పాను. సో అన్ని సాటిస్ఫైడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. లొకేషన్ ఎక్కడ ఇచ్చారు మీకు? మాకు హైదరాబాద్ లో ఇచ్చారు సార్. మాకు హెడ్ ఆఫీస్ వచ్చి లో ఉంటది. సో నేను అసోసియేట్ లెవెల్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ ఒక 6 months దాకా చేసుకో, తర్వాత ఇక్కడ తీసుకుంటాం అని చెప్పి అన్నారు. సో నో ఇష్యూ, అక్కడైనా ఇక్కడైనా వర్కే కదా సార్ మనకు కావాల్సింది. సో నేను ఓకే అన్నాను. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, మీరు బిజీ ఉన్నారు, తర్వాత కొంచెం నేను కూడా బిజీ ఉన్నాను. అవును సార్, కరెంట్ కంపెనీలో నేను మానేస్తున్నానంటే అసలు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. సో ఇంకా పెండింగ్ వర్క్స్ మొత్తం ఇచ్చేసరికి కుదరట్లేదు. మళ్ళీ అలా వెయిట్ చేసినందుకు నాకే ఏదోలా అనిపించింది సార్. పర్వాలేదు, ఏమనుకోవచ్చు సార్. నో ఇష్యూ, నో ఇష్యూ. మీరు సెటిల్ అవడం అనేది ఇంపార్టెంట్. ఏముంది మనకి, ఇది మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా, హ్యాపీ, చాలు. వెరీ గుడ్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు అసలు ఎలా అనిపించింది? ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగానే అనిపించింది సార్. ఇప్పుడు మీరు చెప్పే విధానం గానీ, ఏమైనా డౌట్ రేస్ చేసినా చెప్తారు. అంటే మీరు చెప్పే కంటెంట్ అనేది తెలుగులో చెప్తున్నారు కాబట్టి అది బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం రిసోర్స్ ఇంకా వెతుక్కోవచ్చు, ఏం చేసుకోవచ్చు అనేది ఒక 4 విధాలుగా చూసుకొని ప్రిపేర్ అవడానికి బాగుంటది అనమాట. సబ్జెక్ట్ ఏంది అనేది అర్థమవుతుంది కదా సార్ క్లియర్ గా. అవునవును.
సో అది దాన్ని బట్టి మీరు ఓన్ గా మీరు అనాలిసిస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. అవును. సబ్జెక్ట్ ఏంటనేది తెలిసిన తర్వాత మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది మనకు ఐడియా ఉండదు కదా సార్. ఆ సబ్జెక్ట్ అనేది తెలియనప్పుడు మనం ఇవన్నీ చేయలేం కదా. అవునవును. సో అలాగా సార్. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు అంటే ఎస్ఐపి నేర్చుకుంటే జాబ్ వస్తుందని కానీ, లేకపోతే మన దగ్గర జాయిన్ అయితే ట్రైనింగ్ బాగుంటుందని కానీ? నాకు గ్యారంటీగా నమ్మకం ఉంది సార్. అందుకని చెప్పే ఇంకా లేట్ అయినా కూడా నేను వేరే దాని ఫీల్డ్ లో చేసి కూడా మళ్ళీ జాయిన్ అయ్యాను మీ దగ్గర. నాకు అంటే మీ దగ్గర కోచింగ్ ఫుల్ గా నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్ ఉంది సార్. అందుకని చెప్పి మీ దగ్గరే జాయిన్ అయ్యాను మళ్ళీ కూడా. ఓకే ఓకే. సో అదే నమ్మకంతో 3 months లో క్లియర్ చేసుకున్నా. నాకు అది ఇంకా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎనీవే అండి, ఎన్డీఏ లో జాబ్ కొట్టారు, కంగ్రాచులేషన్. ఓటూసీ మీకు ఓటూసీ చెప్పాను కదా, ఓటూసీ గురించి కొన్ని కాన్సెప్ట్ చెప్పాను కదా, అవి ఏమైనా యూజ్ అయిందా మీకు? యూజ్ అయింది సార్. అడిగారు మొత్తం ప్రాసెస్ ఏంటి, ఓటీసీ ప్రాసెస్ ఎలాగ ఏంటి అని చెప్తే సేల్స్ నేను ఆర్డర్ ఇవన్నీ చెప్పాను క్రియేషన్, సార్. సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్, తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్, తర్వాత పేమెంట్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, ఇవన్నీ చెప్పాను సార్. ప్రాసెస్ అడిగాను. సేల్స్ ప్రాసెస్ ఏంటి, ఓటీసీ ప్రాసెస్ అని చెప్పి ఓటూసీ ప్రాసెస్ చెప్పారు. వెరీ గుడ్. ఇదే చెప్పాను సేమ్. లాస్ట్ లో మీరు అంటే ఆ టైంలో కూడా నాకు ఫాలో అవడం కుదరలేదు సార్ వీడియోస్. కొన్ని రోజులు వచ్చాను, కొన్ని రోజులు రాలేకపోయాను నేను. కానీ వీడియోలు మాత్రం రెగ్యులర్లీ చూసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా, ఇంట్లో ఖాళీ దొరికినప్పుడల్లా చేశాను. సో ఇంకా నాకు అదే బెనిఫిట్ అయింది అనమాట. ఓకే. మీరు కరెక్ట్ గా నాకు ఇంటర్వ్యూ జరిగే 10 రోజుల ముందే చూశాను సార్ మీ వీడియో మీరు పెట్టింది. ఆ వీడియో పెట్టిన 10 రోజుల్లో నాకు ఈ ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అది ఇంకా బాగా హెల్ప్ అయింది. అప్పటికప్పుడు బాగా హెల్ప్ అయింది. టీ కోడ్ సరే కదా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్. నేనైతే ఎఫ్ఐ పరంగా చెప్పాను సార్. నేను FB60 అలా చెప్తే కాదు, ఇది SD మాడ్యూల్ కదా అంటే, అది SD అంటే వేరే డిపార్ట్మెంట్ ఉంటారు కదా సార్ అని చెప్పి నేను ఇలా అన్నాను. సో ఓకే అన్నారు. ఓకే ఓకే. దీంట్లో వచ్చేసి నాకు ఒక సపరేట్ జాబ్ కోడ్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినవి ఉంటాయి కదా సార్. అందుకని చెప్పి నేను కూడా ఇంకా వేరే కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదు. అవునవును. ఫ్రెషర్ గా జాబ్ కొట్టడం ఒక టాలెంట్ అయితే, వితౌట్ ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ కొట్టడం, ఫ్రెషర్ గా జాబ్ కొట్టారు వితౌట్ ఎక్స్పీరియన్స్, చాలా గ్రేట్ అనమాట. జెన్యున్ గా చెప్పారు కాబట్టి. ప్యాకేజ్ కూడా పర్వాలేదు. 4,80,000 అంటే బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చారు, మంచి ప్యాకేజ్. నేనైతే అసలు ప్యాకేజ్ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు ముందు SAP లో గెట్ ఇన్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. ఓకే ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. ఓకే సార్. ఈ ఆడియో కాల్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. అలాగే మీ నేమ్స్ అవి కట్ చేసేసి, మా ఆఫర్ లెటర్ ఉన్న దగ్గర మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు కదా, అది కూడా యాడ్ చేస్తాను. పర్లేదు కదా? ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేమ్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పెట్టలేదు, ఫేక్ ఏం లేకుండా వెళ్ళిపోయారు కదా, గ్రేట్ కదా. అవునవును సార్. అది ప్రాబ్లం ఉండదు మీకు కూడా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.